రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలకటి రాజయ్య మాదిగ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలు ఎన్నో సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నారని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజీవ్ యువ వికాస అని చెప్పని ఒక పథకం తీసుకురావడం జరిగింది. మరి దాని ద్వారా మరి చాలామంది నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకు నష్టపోతారని చెప్పానంటే రేషన్ కార్డులు లేక మరి గతంలో పెళ్ళయి తల్లిదండ్రుల తోటి ఉన్నటువంటి రేషన్ కార్డులలో కొత్త రేషన్ కార్డులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం వల్ల అవి డిలీట్ చేసుకుంటేనే కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్పనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వలన వాళ్ళ కార్డుల నుంచి వెళ్ళి పెద్దల కార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కార్డుల నుంచి వెళ్ళి డిలీట్ చేసుకొని మరి ఇప్పుడు నిరాశ్రయులు ఉన్నారు వాళ్ళు. మరి ఆ రాజీవ్ యువ వికాస అనే పథకం పేరుకు మాత్రమే బాగా ఉన్నది, కానీ మరి రేషన్ కార్డు లేకపోతే అక్కడ మీ సేవ కాడికి పోయి అప్లై చేసుకుంటే తీసుకోవడం లేదు. దాన్ని రేషన్ కార్డునైనా తీసివేయాలి, లేదా ఆధార్ కార్డు ఆధారంగా తీసుకొని ఆధార్ కార్డు ద్వారానైనా వాళ్ళకు ఎంపిక చేసే పద్ధతిని ఏర్పాటు చేయాలి. లేదా రేషన్ కార్డులు వెంటనే వారికి రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాతనే ఈ స్కీమ్ను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పనేసి ఈరోజు ఎంఆర్పిఎస్ టీఎస్ మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఈరోజు మరి రేషన్ కార్డు లేక అప్లై చేసుకుంటామని చెప్పని పోతే మాకేదో రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది, మరి దీని ద్వారా మాకు లబ్ధి అవుతుంది అని చెప్పనేసి వాళ్ళు మీ సేవల కాడికి పోయి అప్లై చేసుకుందామని చెప్పానంటే మరి మీ సేవ కాడికి పోతే రేషన్ కార్డు లేదు, తీసుకోవడం లేదు అని చెప్పనేసి రిటర్న్ వస్తున్నారు. మరి వాళ్ళు నిరాశకు గురవుతున్నారు కనుక ఆ రేషన్ కార్డు పద్ధతినైనా తొలగించాలి, లేదా ఆధార్ కార్డు ద్వారానైనా వాళ్ళకు అవకాశాన్ని కల్పించాలి, లేదా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పనేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది.